ఈ కథ పేరు తప్పెవరిది. అనగనగా ఒక ఊర్లో రాజయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడిది రొట్టెలు తయారు చేసి ప్రజలకు అమ్మే వ్యాపారం. రాజయ్యకు రొట్టెల తయారీలో అవసరమయ్యే వెన్నను ఒక రైతు సరఫరా చేసేవాడు. అయితే ఒకసారి రాజయ్యకు అనుమానం వచ్చి ఆ రైతు తెచ్చిన వెన్నను తూకం వేయించాడు. రాజయ్య అనుమానం నిజమైంది. ఆ వెన్న తగినంత బరువు లేదు. అప్పుడు రాజయ్యకు కోపం వచ్చి రైతుపై గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. అప్పుడు గ్రామాధికారి రైతును విచారణకు పిలిపించాడు. నీ దగ్గర తూకం రాళ్లు ఉన్నాయా అని గ్రామాధికారి రైతును ప్రశ్నించాడు. అప్పుడు రైతు లేవు అని సమాధానం చెప్పాడు. మరైతే వెన్నను నీవు ఎలా తూచేవాడివి అని గ్రామాధికారి ప్రశ్నించాడు. అప్పుడు రైతు, రాజయ్య నా వద్ద వెన్న కొనడం ప్రారంభించినప్పటి నుండి నేను అతని వద్దే నాకు కావలసిన రొట్టెను కొనాలని నిర్ణయించుకున్నాను. ఆనాటి నుండి ఆయన అమ్మే ఒక 1/4 కిలో రొట్టెను తూకంగా వాడి నేను వెన్న అమ్మడం మొదలుపెట్టాను. నేను అమ్మిన వెన్న తక్కువ తూగిందంటే దానికి కారణం రాజయ్యే కాని నేను కాదు అని చెప్పాడు. తప్పుడు తూకంతో రొట్టె తయారు చేస్తుంది రాజయ్యే అని గ్రహించి గ్రామాధికారి అతనికి శిక్ష విధించాడు. ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరు చేసిన తప్పుకు ఫలితం వారే అనుభవిస్తారు.